హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం హెల్తీ రెసిపీ చేసుకుందాము. కిచిడి అంటే తెలుసు కదా, అన్ని కూరగాయలతో చేసుకుంటారు. అంటే పప్పు, రైస్, కూరగాయలతో చేసుకుంటారు. కానీ ఈరోజు మనం అటుకులతో కిచిడి చేసుకుంటాము. పోహా కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం మాత్రం చాలా 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 ఈజీ. పోహా కిచిడి మీకు తెలుసుంటే తెలుసని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు చివరి వరకు చూసి ఎలా చేస్తారో, మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1 కప్ అటుకులు తీసుకున్నాను. మామూలుగా మనం అటుకులు ఉప్మా చేసుకుంటాం కదా, ఆ అటుకులు, దొడ్డు అటుకులు. 1/2 కప్ పెసరపప్పు తీసుకోవాలి. నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. మనం ఎర్రపప్పుతో కూడా చేసుకోవచ్చు, అంటే మసూర్ దాల్ అంటారు కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. మనం తీసుకున్న అటుకులని మనం కిచిడి చేసుకునే 5 నిమిషాల ముందు కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. 1/2 కప్ పప్పుని కుక్కర్లో వేసుకుని 1.5 కప్ వాటర్ పోసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకున్నాను. ప్యాన్ వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత 1 ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఒక క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బీన్స్ ముక్కలు వేసుకోవాలి 1/2 కప్పు. ఈ కూరగాయ ముక్కలు ఏవైనా కూడా మనకు కావాల్సిన సైజు వేసుకోవచ్చు, మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఒక ఆలుగడ్డని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న క్యాప్సికమ్ వేసుకుంటున్నాను, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, పావు కప్పు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. కూరగాయ ముక్కలు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1 టమాటాని చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఒక్కసారి కలుపుకుని మూత పెట్టుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పుని, ఆ పప్పుని వేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 కప్స్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సాల్ట్ సరి చూసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకుని 1 నిమిషం మరగనిద్దాము. నీళ్ళు మరుగుతున్నాయి కదా, 1 నిమిషం తర్వాత మనం కడిగి నీళ్ళు వంచేసి పెట్టుకున్నాం కదా అటుకులని, ఈ అటుకులని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. అయిపోయింది కదా, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది.
ఇది చల్లబడితే ఇంకా కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా అంతకన్నా హెల్తీగా పోహా కిచిడి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.